ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పంతేబాద నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు జన్మదినము నిమిత్తము కుటుంబ సభ్యులు ఇందుపల్లి సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్, డాక్టర్ క్రిస్టినా కీర్తన గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు అదనపు జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. నా పోషకులలో ఒకరు. మీకు తెలుసును, ఏసై పరిష్కారం పరిచర్య నుండి కానీ సంఘ పరిచర్య నుండి కానీ నేను ఏ విధమైన పారితోషికము తీసుకోను. నా కుటుంబ సభ్యులే నా పోషణలో భాగస్థులు. కావున ప్రకాష్ కుమార్ గారు మరియు వారి కుటుంబం అంతా కూడా నా పోషకులు. కావున దైవజనుని కుటుంబానికి ఆశీర్వాదము, దీవెన కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువు వారికి దీర్ఘాయుష్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి కొరకై కృతజ్ఞతలు. మీ కుమారునికి మీరిచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకై స్తోత్రాలు. మీ దాసుని దీవించుము అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరిచ్చిన జన్మదినమును ప్రభు ఆనందిస్తునిగా కృపనివ్వండి. రానున్న సంవత్సరం అంతా ఆరోగ్యము, ఆయుష్, ఆనందము, ఆధ్యాత్మిక కృప ఇచ్చి నడపండి. సుదర్శిని గారిని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం గాడ్ ఆఫ్ ద బైబిల్ మీరు మాకు దీవెనగా మార్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే కార్యక్రమం హెవెన్ టీవీలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రసారం అవుతుంది. చాలా దినాలుగా నాకున్నటువంటి సువార్త పరిచర్య పర్యటనలను బట్టి మరియు నా అనారోగ్య కారణాన్ని బట్టి రికార్డింగ్స్ చేయలేకపోయినాము. మరలా రెస్టోర్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యము, ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము మనము చూస్తున్నప్పుడు మన దేవుని గురించి ఏమని చెప్పబడుతున్నది? 28వ అధ్యాయము, మన దేవుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించిన దేవుడు. ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు అని అంటే, ఎవరు ఎన్నడూ మన జీవితంలో మనకివ్వని స్వేచ్ఛ, స్వాతంత్రం. నేను దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన మహోన్నత వ్యక్తిత్వం ఇక్కడే గుర్తించాను. మానవులకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇక ఎవరు ఏ రిలేషన్షిప్లో దొరకవు. ఏ రిలేషన్షిప్లో కూడాను ఇటువంటి స్వేచ్ఛ, ఇటువంటి స్వాతంత్ర్యము దొరకదు. God never hurts the rights
ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. తల్లిదండ్రులు బిడ్డల స్వేచ్ఛను హరిస్తారు. ఐపీసీలో చిన్న పిల్లలను హెరాస్ చేసినందుకు శిక్షలున్నాయి. వారి ఇష్టాన్ని కాలరాసినందుకు శిక్షలున్నాయి. వారి యొక్క అభిమతాన్ని భంగపరిస్తే శిక్షలున్నాయి. అయినా కూడా తల్లిదండ్రులు పిల్లలపై వారి యొక్క అజమాయిషి చలాయిస్తుంటారు. అది క్రమశిక్షణ రీత్యా తల్లిదండ్రుల బాధ్యతగా చేయాల్సిందే అనేది తల్లిదండ్రుల వాదన అయితే, చట్టం అంటుంది మా దేశంలో బాలల హక్కులు ఉండాల్సిందే అంటుంది. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని దండిస్తాడు, వాడు బాగు కొరకే అని. కానీ చట్టం దానికి ఒప్పుకోదు. ఎందుకంటే దండించినప్పుడు అతడు ఉపాధ్యాయుడు ఆగ్రహానికి గురై దండిస్తాడు. ఆగ్రహానికి గురి కాకుండా దండించే ఉపాధ్యాయుడు ఉంటాడా? దండించినాక కబుర్లు చెబుతారు, మేము ఊరికే కొట్టామా ఏమిటండి, మీ పిల్లాడు బాగుపడాలనే కదా. అది అలౌ చేయదు చట్టం. తల్లిదండ్రుల విషయం కూడా అంతే. ఆ ఫిలిప్పైన్స్ దేశంలో ఇండియన్ పేరెంట్స్ని అరెస్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళ పిల్లవాడిని వాడు కొట్టుకున్నాడని ఆ దేశపు పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు, జైలు పంపారు. మరి ఆ పిల్లవాడి సంరక్షణ ఎవరు చూస్తారంటే గవర్నమెంట్ అనేది, మీరు జైల్లో కూర్చొని మేము చూసుకుంటాంలే మా దేశం పిల్లాడిని. కొన్ని దేశాల్లో అంత స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉంటుందంటే, మానవుడిని దేవుడు గౌరవించినంత మానవుడిని గౌరవించుకోవట్లేదు. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుని పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతా ఉంది. మానవుడు గౌరవించటం లేదే వాడు. మానవుడు గౌరవించటం లేదు వాడు. కులం పేరుతో, ధనం పేరుతో, జాతి పేరుతో వ్యత్యాసం, లింగ భేదం పేరుతో వ్యత్యాసం మానవుడు కనపరుస్తున్నాడు. కానీ దేవుడు దేనిని చూడక మనిషిని ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. God respects the human beings. God respects the human beings. ఎంతో ఆశ్చర్యం. దేవుడు మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనంటే, ఆ ఆజ్ఞ విషయాన మానవునికి స్వతంత్రాన్ని కూడా ఇస్తాడు. ఇది నా ఆజ్ఞ కాబట్టి నువ్వు ఇదొక్కటే చేయి, చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తాడు, చేస్తే ఏం జరుగుతుందో చెప్తాడు. అతని డెసిషన్కి అప్ చెప్తాడు, అతని నిర్ణయానికి అప్ చెప్తాడు. చదువుకుంటే ఇది, చదవకపోతే ఇది. డెసిషన్ ఈజ్ యువర్స్. నువ్వు బాగవచ్చు, లేదంటే పతనం అవ్వచ్చు. ఇట్ ఈజ్ అప్ టు యూ. ఇట్ ఈజ్ అప్ టు యూ. మనకు చట్టాలు ఈ విధమైన స్వేచ్ఛ ఇచ్చాయి పేపర్స్ మీద, కానీ మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. చట్టాలని పక్కన పెట్టి రిలేషన్షిప్స్, హోదాలు ఇవన్నీ ఎంటర్ అవుతాయి ఇతరుల జీవితాల్లో.
మీకు నేను చెబుతున్నాను, బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు అట్లా కాదు. మనకు లూకాసు వార్త 15లో చిన్న కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి, నాకు రావలసి ఉన్న ఆస్తిని నాకు ఇచ్చి నన్ను పంపించేయి అన్నాడు. ఆ తండ్రి మారు మాట్లాడకుండా ఆస్తి అతని చేతిలో పెట్టాడు తప్ప he didn't object or counsel him because he is an adult. పెద్దవాడయ్యాడు కొడుకు, మంచి చెడ్డలు ఎరిగిన వాడయ్యాడు, తన పెంపకంలో వ్యాపారం నేర్చుకున్నాడు, తాను వేరుపడి అభివృద్ధి చెందుతాను అని అంటున్నాడు. బట్ ద ఫాదర్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ to his youngest one. తన చిన్న కుమారుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తండ్రికి తెలుసు. ఆ చిన్న కుమారుడు తన ఆస్తి అడిగినప్పుడు ఆ తండ్రి అబ్జెక్ట్ చేయకుండా ఇవ్వటానికి కారణం లిబర్టీ, ఫ్రీడమ్, స్వేచ్ఛ, గౌరవించటం. నేను బీకామ్ పాస్ అయినప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను. నాకు అసలుకే చదువు వచ్చేది కాదు. ఐఎమ్ వెరీ 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 పూర్ ఇన్ మై స్టడీస్. మా నాన్నగారు పండితుడు, మామూలు పండితుడు కాదు ఆయన. ఆయన ఒకసారి టీచ్ చేస్తే స్టూడెంట్స్ మర్చిపోరు, అంత పండితుడు. నేను ఆయన గర్భాన్ని పుట్టినటువంటి ఒక పామరు లాంటి. నేను సరిగా చదువుకోలేదు. అంటారు కదా ఇప్పుడు మాస్టర్ పిల్లలకు చదువులు సరిగా రావని. అది కరెక్ట్ కాదులేండి, చాలామంది చదువుకున్నారు. బీకామ్ చదివినప్పటికే నా చదువు సొగసు నా ఇంట తెలుసు కదా. నాకు చిన్న హెచ్చరిక ఇచ్చారు, నువ్వు ఇక్కడ ఎంకామ్ చదువు అని. కాకపోతే నాకు ఎంకామ్ కాదు ఎంబీఏ చేద్దామని అనిపించింది. నా మనసుకు పుట్టిందే సరైందనుకునేటువంటి మనస్తత్వంలో ఉండేవాడిని నేను. ఎప్పుడైతే ఎంకామ్ చేయాలని ఎంబీఏ చేయాలనుకున్నానో మా పేరెంట్స్ నా కౌన్సిలింగ్ కోసం ఒకళ్ళిద్దరితో చెప్పించారు. నేను విన్నా. వాళ్ళు ఎందుకు చెప్పారంటే, బాబు నువ్వు చదవటానికి నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే వేరే రాష్ట్రాల్లో కంప్లీట్గా ఇంగ్లీష్ ఉంటుంది, యూ కాంట్ మేనేజ్, వయసు కూడా చిన్నది, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు, ఈ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా థింక్ ఆఫ్ వన్స్ అని ఇచ్చారు సలహా. నేను తీసుకోవాలా, వెళ్ళాను, వైఫల్యం చెంది వెనక్కి తిరిగి వచ్చాను. అదే ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు ఎంకామ్ జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎంకామ్ పాస్ అయ్యి ఉన్నాను అప్పుడులోనే. మై పేరెంట్స్ కౌన్సిల్డ్ మీ. వినండి, నేను చెబుతున్నాను. కానీ నా 27 ఏళ్ల సేవా జీవితంలో దేవుడు కౌన్సిల్ చేయలే నన్ను, నా ఇష్టానికి అప్పచెప్పాడు. అందులో నుంచి నేను నేర్చుకున్న పాఠాలు అన్నీ ఇన్ని కాదు. నా 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను గ్రహించింది ఏంటంటే, ప్రభువుతో నా అంతటా నేను నేర్చుకోవటానికి నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. నా ఆలోచనలు, నా పనులలో నా బ్యాక్వర్డ్నెస్ నాకు అర్థమైనప్పుడు నేనేంటో నాకు అర్థమైంది క్లియర్గా. నా పరిదేమిటో నాకు అర్థమైంది క్లియర్గా. దేవుడేంటో అర్థమైంది వెరీ క్లియర్గా. దేవుడు ఎలా పనిచేస్తాడో బాగా అర్థమైంది. నా యత్నాలలో నా వైఫల్యం, నా విజయం
నాకు ఒక పరిచర్య విధానం నా లైఫ్లో ఏర్పరిచింది. అందుకే నాకు అతి ఇష్టమైన పని ఏంటో తెలుసా? ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Preach the word of God is the best one in my sight and in my life. I enjoy this. I love this and I enjoy this. ఎందుకో తెలుసా నేను ఎంజాయ్ చేస్తానంది? టీవీలో నా ముఖం కనపడుతుంది అనుకుంటే మీరు పొరపాటు పడతారు. ఎందుకంటే ఐ నెవర్ లైక్ దట్. నాకేమిష్టమో తెలుసా? నా ప్రోగ్రాం వినాలంటే ఇప్పుడు ఇన్ని వేల ప్రసంగాల్లో కొన్ని పదుల సంఖ్య కూడా వినుండను. నేను వినలేదండి, ఫ్రాంక్గా చెబుతున్నాను. ఆ టీవీ స్క్రీన్ మీద ఏదైనా గుడ్డ వేసి వింటే నాకు ఇష్టం, ఎందుకంటే ఆడియో వింటమే ఇష్టం. ఆ ముఖాన్ని చూడటానికి నాకు ఇష్టపడ్డాను. నాకు ఎందుకు ఇష్టం వాక్యం చెప్పటం అంటే, దేవుడు మాట్లాడుతుంటే ఆ అనుభవం వేరేగా ఉంటుంది, అందుకు ఇష్టం. ఆ ఇన్నర్ సాటిస్ఫాక్షన్, ఆ స్ట్రెంగ్థనింగ్ ద స్పిరిట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకు ఐ లవ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక అంబారీ ఎక్కినంతటి ఆనందం వచ్చేస్తుంది నాకు వాక్యం చదువుతుంటే. నేను ఆనందిస్తాను వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నాకు స్వేచ్ఛనే ఇచ్చాడు. వెనెవర్ వాట్ ఎవర్ ఐ డూ, God allow me to do and learn many lessons from that doing, from the walk. He never hindered me. He never oppressed me. He never objected me. He gave me full freedom that leads to a great learning in my life. ఇది మనుషులకు అర్థం కాదు. అందుకే నేను నా బిడ్డలను పిలిచి చెప్తాను, మీరు పూర్తి స్వతంత్రులు. అయితే ఏమి మీకు ఇవ్వబడింది, ఏమి మీరు పొందుకున్నారు, ఏమి పొందితే ఏమవుతారు అనే స్పష్టత పరిపూర్ణంగా వారి ముందు పెట్టిన తర్వాతే వారికి స్వాతంత్రం. They can't understand. Sometimes our children can't understand if we provide them the total liberty. అర్థమవుతుందా? కనుక చాలా సందర్భాల్లో పేరెంట్స్గా మనం వారి స్వేచ్ఛను చూస్తాం, కానీ మన దేవుడు అలా కాదు. ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయంలో, నేను ఆజ్ఞాపించినవి నీవు అనుసరించిన యెడల నేనే నిన్ను హెచ్చిస్తాను. ఇది ఒక కోణం. నేను ఆజ్ఞాపించినవి నీవు తిరస్కరించిన యెడల నీకు నీవే పాడైపోతావు, నీకు నీవే ఈ సంభవాలకు కారణమవుతావు. నీ మీదకొచ్చు ప్రతి విషమమునకు, క్లిష్టతకు, శాపమునకు నీవు కారణం అవుతావు. ఇఫ్ యు ఒబే ఐ విల్ బ్లెస్ యూ, ఇఫ్ యు డిజొబే యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్ బికాజ్ ఆఫ్ యూ, నాట్ బికాజ్ ఆఫ్ మీ. 2 మార్గాలు ముందు పెట్టాడు. ఆ 2 మార్గాలు కూడా నీ ఎదుట ఉంచి స్వేచ్ఛనిస్తున్నాడు. బైబిల్ యొక్క బ్యూటీ అర్థం చేసుకోండి మీరు. నేను బైబిల్ బాగా చదువుకున్న తర్వాత ఇటువంటి దేవుడు లేడు ఎక్కడనేది అర్థం చేసుకోగలిగాను. ఎంత స్వేచ్ఛ! ఏదైనా వనములో అనేక ఫలవృక్షాల్లో దేవుని మాట వింటాడా వినడా అనే అందుకు ఒక్క చిన్న పరీక్ష, ఒక వృక్ష ఫలాన్ని దేవుడు అబ్జెక్ట్ చేశాడు. ఒక 100 వృక్ష ఫలాలు ఇచ్చి నువ్వు తినబాకని చెప్పలా.
ఎన్నో వృక్ష ఫలాలు, కౌంట్లెస్, మెనీ 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 ట్రీస్, పండ్లు ఇచ్చే కొన్ని వందల రకాల చెట్లు పెట్టి ఒక్క చెట్టు పండు చూపించి డు నాట్ ఈట్ దిస్. మీకు తెలుసండి, ఆ పండు కూడా మంచిదే. ఆ పండు యందు ఏ తప్పిదం పాపం లేదు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ సా దట్ ఇట్ ఈస్ గుడ్. దేవుడు దాన్ని చూచినప్పుడు ఇది మంచిదని అన్నాడు. అర్థం చేసుకోండి. ఆ మంచి ఫలమే తినవద్దని చెప్పి దేవుడు అబ్జెక్ట్ చేశాడు. మనం మన పిల్లలకు చెప్తాం, అమ్మా ఈ చక్కెరకేళి తినబాకు, ఈ స్వీట్ తినబాకు అని. ఎందుకు? స్వీట్ చక్కెరకేళి మంచివి కాదా? నో, ఇట్స్ an agreement between the child and the parents. నేను వస్తాను, నేను వచ్చి ఇస్తానులే నీకు, అప్పుడు వరకు తీసుకోబాకు అని చెప్తారు. చెబితే మనం వెంటనే చిన్నపిల్లలు టక్క తీసుకుని తినేస్తాడు. What it indicates the disobedience to the commandment of the parents. ఏమని తెలుస్తోందంటే, ఆ బిడ్డ తన తల్లిదండ్రుల యొక్క మాటకు అవిధేయుడయ్యాడు అనేది తెలుస్తుంది. తల్లిదండ్రుల యొక్క మాటకు అవిధేయుడయ్యాడనేది తెలియటం కొరకు, విధేయుడయ్యాడని తెలియటం కొరకు ఒక డోంట్, ఇది చేయొద్దు అనేది పెట్టాడు. బైబిల్లోని డూస్ అండ్ డోంట్స్ కూడా అలానే పెట్టాడు దేవుడు. సోదరుడా, సోదరి, వ్యభిచరించవద్దు అన్నాడు. వ్యభిచరించవద్దు అన్న దేవుడు వివాహం ఇచ్చాడు. వివాహం ఇవ్వకుండా వ్యభిచరించవద్దు అని అంటే మీనింగ్లెస్ అవుతుంది. కనుక దేవుడు వివాహాన్ని ఇచ్చాడు, వ్యభిచారాన్ని రద్దు చేశాడు. God provided the needy thing to you and object which is not good for you. That is God. కానీ మనం దాన్ని ఒప్పుకోమే. మొండిగా దేవుడు ఏదొద్దంటే అది కావాలంటాం. అవునా? ఎస్. దేవుడు తినొద్దని చెప్పిన ఒక్క పండు తినేశాడు. He disobeyed God. He disobeyed God. దేవుని తిరస్కరించారు, అవిధేయులయ్యారు. స్వేచ్ఛ దేవుడిచ్చింది మంచి కొరకు, చెడు కొరకు కాదు. స్వేచ్ఛ దేవుడిచ్చింది లోబడుటకు, అవిధేయులవుటకు కాదు. స్వేచ్ఛ దేవుడిచ్చింది వృద్ధి చెందుటకు, పాడైపోవటానికి కాదు. మీలో ఎంతమందికి ఇది అర్థమైంది? మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచాడు. మాకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆయన మాకు ఇచ్చిన హెచ్చరికల్లో మా లైఫ్ ఒక బ్యూటిఫుల్ విధానంలో నిర్మాణం అయింది. జాన్ శంకర్రావు గారని ఒక బైబిల్ ప్రొఫెసర్ ఉన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో సేవ చేస్తారు. పంజాబ్లో మిషన్స్ ఉన్నాయి, ఆయనకి సేవలు ఉన్నవి. ఆయన మా నాన్నగారికి ఫోన్ చేశాడు ఒక రోజున, మేము అమృత్సర్లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ ఫర్ శాంతి సాగర్, యూ హ్యావ్ బ్రాట్ హిమ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక గొప్ప దైవజనునిగా నీ కుమారుని బాల్యము నుండి తీర్చిదిద్దావు, అందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు, తర్వాత నెమ్మదిగా అర్థమైంది. ఓ, ఒక వ్యక్తి ఒక ఒక గొప్ప విద్యావేత్త, దైవజనుడు మరొక దైవజనుల్లో ఒక మంచి కోణం చూస్తే
ఆ బీజం నుంచి లెక్కేస్తాడు. అందుకే పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ, నీ తల్లి అయినటువంటి యునేకేలు నవ్వయ్యను క్లోయిలోను ఈ విశ్వాసం నివసించింది, అది నీకు వచ్చింది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, mentoring and parenting is very important in our life. వాటిలో స్వేచ్ఛ, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ మనం మన బిడ్డలకు ఇవ్వగలిగితే, దేవుడు ఉన్నట్లుగా మనం నిగ్గబట్టుకొని ఉండగలిగితే, దే విల్ లెర్న్, వాళ్ళు ఉంటారు, నేర్చుకుంటారు, ప్రయోజకులు అవుతారు. తప్పిపోయిన కుమారుడు వ్యాపారాలు పాడైపోయిన తర్వాత తిండి లేనప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని వెనక్కి వచ్చాడే తప్ప మరొకటి కాలేదు. ఆ తండ్రి ఇచ్చిన స్వేచ్ఛ అర్థమైంది, దానిలో ఉన్న ఆనందము నీతి అర్థమైంది, అందుకే వెనక్కి వచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఇచ్చిన మర్యాద మానవునికి, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఎవ్వరేమనేది. God respected the people and given the freedom and the liberty to do his will. దేవుని చిత్తము చేయుట కొరకు స్వేచ్ఛ ఇచ్చాడు, పాపమును జయించుటకు స్వేచ్ఛనిచ్చాడు, లోకాన్ని జయించుటకు స్వేచ్ఛనిచ్చాడు. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ధ్యానానికి సహకారి ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జస్సి సౌమ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, పచ్చిగళ్ళ అవినాష్ అండ్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, బోత్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్యన్ డానియల్ లిటిల్ కిడ్, డాక్టర్ యానీ ప్రీతి సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు వందనాలు, స్తోత్రాలు. ప్రకాష్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించి దీర్ఘాయుష్ ఇచ్చి నెమ్మది పట్టి నేటి వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.